మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో మీరు మీటింగ్ పెట్టినాడు. అర్చకత్వం మా పేటెంట్ హక్కు, దాన్ని చట్టబద్ధంగా గుర్తించాలి. ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు, బ్రాహ్మణేతరులు ఎవరు అర్చకత్వంలోకి రావద్దని మీరు మొన్న మాట్లాడడం జరిగింది. అట్లా రావడాన్ని మేము వ్యతిరేకిస్తామని మొన్న మాట్లాడడం జరిగింది. మళ్ళీ నిన్న మీ స్టాండ్ మార్చుకొని అర్చకత్వంలో ఎవరైనా రావచ్చు, జ్ఞానం ఎవరి సొంత కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణేతర సమాజం రావడాన్ని మేము స్వాగతిస్తామని మీరు నిన్న మాట్లాడడం జరిగింది. మొన్నటి మాటకు నిన్నటి మాటకు మధ్యలో తేడా ఎందుకు వచ్చింది? మీ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చింది? మీరే సమాధానం చెప్పాలి. మొన్న కింది కులాలు అర్చకత్వంలో రావడాన్ని వ్యతిరేకించిన మీరు నిన్న ఎందుకు స్వాగతించిందో ఒకసారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ స్వాగతం రావడం గనక మందకృష్ణ మాధవ్ గారు లేవనెత్తుతున్న ప్రశ్నలే దాగి ఉన్నాయనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మేము హిందూ దళితుల తరఫున సూటిగా స్పష్టంగా మా డిమాండ్ ఉంది. అర్చకత్వంలోకి మా హిందూ దళితులను తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలన్నిటిలో హిందూ దళితులను పూజారిగా నియమించాలని మందకృష్ణ మాధవ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది హిందూ దళితుల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షను సాధించడానికి ఎంఆర్పిఎస్ ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీరు అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? సమాధానం చెప్పండి. ఈ దేశంలో పవిత్ర ఆలయంగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిరంలో మా దళిత రామ భక్తులను పూజారులుగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సమాధానం చెప్పండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా హిందూ దళితులను పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మీ వైఖరి ఏమిటో బయట పెట్టండి. మా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ద్వారకా మందిరంలో శ్రీకృష్ణుని ఆరాధించే మా హిందూ దళితులను పూజారిగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మీ వైఖరి ఏంటో బయట పెట్టండి. హిందూ దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. హిందూ దళితులను పూజారులుగా నియమించడాన్ని స్వాగతించలేని మీరు, సమర్థించలేని మీరు, ఆహ్వానించలేని మీరు హిందూ దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా హిందూ దళితులు, మా దళిత సమాజం అంటరాంతనాన్ని అనుభవించడానికి, అకృత్యాలకు గురి కావడానికి, అవమానాలకు గురి కావడానికి, ఊరవతల నివసించడానికి మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అంతా ఇంత కావు. అవి దళిత సమాజం నేటికి మర్చిపోలేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి మేము హిందూ దళితుల ఆకాంక్షలను గుర్తించి మా హిందూ దళితులను అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అట్లాగే మా దళితులు ఉన్న క్రైస్తవులకు ఎస్సీ హోదా లభించాలి, వాళ్ళకి రిజర్వేషన్లు లభించాలని వాళ్ళ కోసం కూడా మా నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వీటి మధ్య వైషమ్యాలు పెంచాలని మీరు చేసే కుట్రలు ఏమాత్రం నిలవని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మా దళిత సమాజం ఏ మతంలోకి మారినా మా మీదున్న అంటరానితనం, మా మీదున్న కులవివక్షత, మా మీద జరుగుతున్న అకృత్యాలు, మా మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ఏమాత్రం తొలగిపోతలేవనే విషయం సమాజం మొత్తం అంగీకరిస్తున్నది. దాన్ని మీరు గుర్తించాలని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ మతంలో దళితులున్నా, క్రైస్తవ మతంలో దళితులున్నా, బౌద్ధ మతంలో దళితులున్నా, జైన మతంలో దళితులున్నా వారి మీద కులవివక్షత పోతలేదు. కాబట్టి ఏ మతంలో ఉన్నా కులవివక్షత పోలేని సందర్భం ఉన్నప్పటికీ వాళ్ళని దళితులుగానే గుర్తించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కలిగించాలని, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు అందజేయాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది. దాన్ని బ్రాహ్మణ సమాజం దాని మీద వాళ్ళ వైఖరి ఏందో బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మీరు మీ మాటల వల్ల, మీ వైఖరి వల్ల సమాజంలో ఒంటరిగా మిగిలే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నిన్న అబద్ధాలు మాట్లాడి బ్రాహ్మణేతర సమాజాన్ని మీ దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న మీరు అబద్ధాలు మాట్లాడి బ్రాహ్మణేతర సమాజాన్ని మీరు దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా మీరు దళిత హిందువులు, దళిత క్రైస్తవులు అనే అంశం మీద మాట్లాడి వైషమ్యాలను చిచ్చును రాజేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే విభజించు పాలించు అనే దానికి మీరు స్పష్టమైన నిదర్శనంగా నిలబడతారు. మీ పాలసీ మొదటి నుండి అదే విధంగా ఉంది. నిన్న అదే కోణంలో
మందకృష్ణ మాధవ్ గారు కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, ఇతర బ్రాహ్మణేతర సమాజం మీద మందకృష్ణ మాధవ్ గారు విమర్శలు చేశాడని మాట్లాడారు. మీ దగ్గర ఏ ఆధారం లేదు. ఎందుకు? మందకృష్ణ మాధవ్గా వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు. సూటిగా స్పష్టంగా బ్రాహ్మణ సమాజం చేసిన మోసాల మీద, బ్రాహ్మణ సమాజం అనుసరించినటువంటి విధానాల మీద డైరెక్ట్గా మీ గురించి మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. మీ వాదన నిజమైతే, మందకృష్ణ మాధవ్ గారు ఆధారాలతో మాట్లాడుతున్నట్టుగా మీ వాదన నిజమైతే మీరు కూడా ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మేము నిన్న టీటీడీ వాళ్ళు అలాగే దీప నైవేద్య స్కీమ్ కింద బ్రాహ్మణేతరులను పూజారులుగా 178 మందిని నియమించారని మీరు మాట్లాడిండు. అది మీ ద్వారా వచ్చిన సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వాల ద్వారా వస్తున్నటువంటి సామాజిక సంస్కరణ. బ్రాహ్మణ సమాజ పెద్దలు, బ్రాహ్మణ కుల పెద్దలు తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ కాదు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణ. అది మీరేదో తీసుకొస్తున్నట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణకు పునాది వేసినట్టుగా, మీరేదో ఆ సామాజిక సంస్కరణను ఆహ్వానిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అనేది సరైన చర్య కాదు. మీరు ఇప్పటికీ కింది వర్గాలు, అణగారిన కులాలు అర్చకత్వంలో రావడం మీద మీ స్పష్టమైన వైఖరి నేటి కూడా మీరు బయట పెట్టలేకపోయిండ్రు. అది మీ మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనం. కాబట్టి టీటీడీ ద్వారా జరుగుతున్నటువంటి నియామకాలు కావచ్చు, లేదా దీప నైవేద్యం స్కీమ్ కింద వేద పాఠశాలలో శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తున్న విధానం మీద బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళు తీసుకొచ్చిన సామాజిక సంస్కరణ కాదు. సామాజిక సంస్కరణలకు బ్రాహ్మణ సమాజం మొదటి నుండి వ్యతిరేకంగానే ఉంటుందనే విషయం ఈ సందర్భంగా కూడా స్పష్టంగా రుజువైతుంది.